రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే 2-3 రోజుల పాటు థియేటర్లలో హడావిడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అభిమానులతో దద్దరిల్లుతుంది. హీరో టైటిల్స్ వినగానే విజిల్స్ కేకలేస్తూ తెరపైకి కాగితం ముక్కలు ఎగరేస్తూ అభిమానం చాటుకుంటారు మన వాళ్ళంతా. ముందు వరుసలో కూర్చున్న గ్యాంగ్ అయితే రచ్చ రచ్చ అంతా ఇంత కాదు. ప్రతి స్టార్ హీరో సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో చూసే సన్నివేశమే ఇది. మరి ముంబై థియేటర్లలో కూడా ఓ హీరో విషయంలో ఇలాగే ఉంటుందా అంటే అవుననే అంటుంది శ్రీలీల. ఇంతకీ ఎవరా హీరో అంటే ఆ వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆ హీరో ఎవరే కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ అండ్ శ్రీలీల కలిసి గుంటూరు కారంలో నటించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమా తొలి షోని శ్రీలీల ముంబైలోను ఒక థియేటర్లలో చూసిందట. ఆ సినిమా రిలీజ్ సమయానికి ముంబైలో ఉండటంతో అక్కడ థియేటర్లలో చూడాల్సి వచ్చిందని తెలిపింది. కానీ థియేటర్లలో మహేష్ బొమ్మ పడగానే అభిమానులంతా ఒక్కసారిగా పైకి లేచి హడావిడి చేశారట. అభిమానుల కేరింతలతో థియేటర్ దద్దరిల్లిపోయిందని తెలిపింది. ఆ సౌండ్ పొల్యూషన్కి తన చెవులు మోతెక్కాయంది. ముంబై థియేటర్లలో ఒక తెలుగు హీరో సినిమాకి ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుంటుందని అస్సలు ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ముంబైలో కూడా మహేష్కి అభిమానులు మామూలుగా లేరని అర్థమవుతోంది. మహేష్ ఇంతవరకు హిందీ సినిమాలు అయితే చేయలేదు, కానీ డబ్బింగ్ రూపంలో రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా బిజినెస్ మ్యాన్ సినిమా హిందీలో మహేష్కి మంచి క్రేజ్ని తెచ్చిపెట్టింది. మహేష్ ఎలివేషన్ సీన్లు ముంబైలో ధారావిలో షూట్ చేశారు. స్టోరీ అక్కడ బ్యాక్ డ్రాప్ లో సాగడంతో షూటింగ్ అంతా కూడా అక్కడే చేశారు. ఆ సినిమాకి బాలీవుడ్ హీరోయిన్లే కాదు, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అభిమానులుగా మారిపోయారు.